ఇక పేర్లు చెప్తే నన్ను బదనాం చేస్తారు, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పింది వాళ్ళ పేరు చెప్పింది అని. కానీ ఆ పేర్లు మకుట తరంగ అనేది కంపెనీ పేర్లు మీరు తెలుసుకోండి. వాళ్ళని మాత్రం ముట్టుకుంటలేరు. నేను ఆ కంపెనీ ఫోటోతో సహా, వెంచర్ ఫోటోతో సహా హైడ్రా కంప్లైంట్ చేస్తాను. హైడ్రా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైడ్రా పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లిటరలీ ఆ తూముని తొలిచి రిటైనింగ్ వాల్ కట్టి అందులోకి వెళ్ళి వెంచర్ వేసి, ఎంత ధైర్యం ఉండాలి వెంచర్ వేయడానికి, చెరువును అట్లా తీసుకోవడానికి. సో డెఫినెట్గా దీని మీద హైడ్రా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కూకట్పల్లి వై జంక్షన్లో భయంకరమైన ట్రాఫిక్. మేము ఇలా రాంగా పొంగ ప్రోగ్రామ్ కూడా అర్ధగంట ఆగినాం. ఇక జేఎన్టీ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణం. జేఎన్టీయూ టు ప్రగతి నగర్ పోయేది ఇక ఎట్లయిపోయిందంటే, మేము ఒకప్పుడు బాచ్పల్లి ఇంజనీరింగ్ చేసినప్పుడు అయితే లారీలు ఎక్కిపోయేది, బస్సు కూడా పోకపోతుండే అటు సైడ్. ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా వేల వెహికల్లు, వేల మంది ట్రావెల్, చాలా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. పైగా మధ్యలో జేఎన్టీ ఉంది. జేఎన్టీ పిల్లలు కూడా 2-3 ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. జేఎన్టీయూ కాలేజ్కి ఏంటంటే పరిస్థితి, అయితే మెట్రో సౌకర్యంగా లేదు, అయితే బస్ స్టాండ్ సౌకర్యంగా లేదు. బస్ స్టాండ్స్ డివైడెడ్ ఉన్నాయి, మెట్రో డివైడెడ్ ఉంది, ఆ పిల్లలు పోలేని పరిస్థితి ఉన్నది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇన్కన్వీనియంట్గా జేఎన్టీయూ సర్కిల్ తయారైంది కాబట్టి దాన్ని మంచిగా. నీతిమంతులు లేడు, నీ ప్రాపర్టీల మీద విచారం రెడీ, నా ప్రాపర్టీల మీద విచారం రెడీ. నాకున్న ప్రాపర్టీలు కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను నాకున్న ప్రాపర్టీ నా కొడుకు పేరు మీద, నా మీద ఉన్న ప్రాపర్టీస్ నేను కూడా బట్టబయలు చేస్తాను. నాకున్నటువంటి ప్రాపర్టీ నీ దాంట్లో 2% లేకపోవచ్చు నా ఆస్తి, 2% లేకున్నది నా ఆస్తి. నువ్వు విచారణ జరిపించుకో, అన్ని వచ్చేసినా, అన్ని ఎక్కించినా అన్ని ఇచ్చుకో, నీకే హ్యాండ్ ఓవర్ చేస్తా. గరీబులకి ఇచ్చేద్దాం నా ల్యాండ్. నేను తప్పు చేస్తే ఈ ఇంచి తప్పు చేసినా, నీలాగా దొంగ మాటలు చెప్పి, అబద్ధం మాటలు చెప్పి పార్టీలు మారి కోట్లు సంపాదించేది కాదు. నువ్వు పోయిన 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? శేలింగంపల్లికి 10 మందికి ఏమన్నా నాకన్నా ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినావా? 2,500 రూపాయలు 4 రూపాయలు పింఛన్ ఇప్పించినావా? 2,500 రూపాయలు ప్రజలకు ఇస్తాను ఆమె ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి ఇస్తా అని చెప్పినావా? 4 రోజులు మన ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించినావా? నువ్వు ఏం చేసావు 2 ఏళ్ల నుంచి ప్రజలకు? నువ్వు శేలింగంపల్లి ప్రజలకు ఒక్కటి చెప్పు. నువ్వు పోయినందుకు ప్రజలకు ఏం ఉపయోగపడ్డదాడా? ఏం చేశావు? మేకంటే కేటీ రామారావు కట్టిన దానికి కింద కలర్లు వేసి ఓపెన్ చేయించావు తప్ప నువ్వేం చేశావు? నాకని నేను పోలేదు కాంగ్రెస్లకు, నువ్వు పోయావు. ఆ ప్రజలకు ఏం చేసావు చెప్పు. 10 మందికి ఇల్లు ఇచ్చావా? మా విలేకరు సోదరులు నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పి నువ్వు ఇచ్చినావు. 1 ఎకర్ పకటించుకున్నావు కదా, ఎవరికి ఇచ్చావు? నేను క్లియర్గా నువ్వు చెప్పినటువంటి ప్రతి పాయింట్కి విచారణ సభ్యులు సిద్ధం. నేను విలేకరు కూడా చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీకు కూడా ఇంకా 10 సంవత్సరం ఇది ఒక ఏమంటారు దాన్ని శీలపరిశ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికీ రెడీ. దీంతో ఎవడు ప్రజాసేవకుడో ఎవడు దొంగనో బయటికి వెళ్ళాలి. నేను దొంగతనం చేస్తే నన్ను శిక్షించండి, ఇంకొకటి దొంగతనం చేస్తే వాళ్ళని శిక్షించండి. ఇవాళ హైడ్రా కమిషన్ వేసింది తప్ప ఒప్ప నీ ముఖ్యమంత్రి చెప్పాలి. హైడ్రా కమిషన్ ఏం చెప్పాడు మీ అందరికీ? 15,000 కోట్ల రూపాయలు నేను కాపాడినా అని చెప్పిండా లేదా? నేను చెప్పలేదు కదా. ఈ 307 ఏదైతే సంబంధించిన 11 ఎకరాలకు ఫినిషింగ్ గులుగొట్టిండా లేదా? మరి 15,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. కాపాడినా చెప్తిరి, ప్రజలు చెప్తిరి, వాట్సాప్ లో పెడితిరి, ట్విట్టర్లో పెడితిరి. మరి ఇలా 15,000 కోట్ల రూపాయలు 307 కాపాడి ప్రజలకు చెందినట్టుగా చేసినామని చెప్తున్నారు. అది నిర్మించుకోవాల్సిన బాధ్యత హైడ్రా కమిషనర్కు ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది. అవునా కదా? మీరు చెప్పింది నేను చెప్పలే. ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమక్షంలో 15,000 కోట్ల రూపాయలు కాపాడినా చెప్పిండా లేదా? దాన్ని నిరూపించుకోమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.